రాష్ట్రాన్ని నట్టేట ముంచి ఈరోజు హామీలు అమలు చేయలేదంటున్నాం. పేద ప్రజల గురించి మాట్లాడుతున్నాం. టిట్కో ఇళ్ళు 5 సంవత్సరాల కాలంలో 4-5 వేల కోట్ల రూపాయలతో ఎంతో మంది పేదలకు లబ్ధి చేకూరే టిట్కో ఇళ్లని సర్వనాశనం చేశారు. ఎన్నిళ్ళు కట్టారు మీరు పేద ప్రజల కోసం మీ 5 ఏళ్ల పరిపాలనలో? పేదల మీద మరి ప్రేమ ఒలకపోస్తారు. మా హామీల గురించి తర్వాత చెప్తాం. మీ హామీలు ప్రతి ఏటా జనవరిలో జాబ్ క్యాలెండర్ అన్నావు. ఎప్పుడన్నా జాబ్ క్యాలెండర్ పెట్టావా? మెగా డిఎస్సి అన్నావు, పెట్టావా? సిపిఎస్ ఏముందన్నా వారంలో రాగానే రద్దు చేస్తానని ఉద్యోగస్తులు మాయ చేశావు. ఉద్యోగస్తులకి ఇళ్ల స్థలాలతో పాటు గృహ నిర్మాణాలు కూడా చేసిస్తానని చెప్పారు. పాపం వాళ్ళు మర్చిపోయారేమో. మద్యపాన నిషేధం దశల వారీగా చేస్తాను, కేవలం 5 స్టార్ హోటల్లోనే మద్యం ఉంటుంది చెప్పి మాట్లాడింది ఎవరు? ఇవన్నీ మీరు మాట తప్పిన హామీలు కదా. ఇంకా చెప్పుకుంటూ పోవాలంటే యూకలిప్టస్ రైతుల దగ్గర నుంచి కొన్ని వందల హామీలు ఉన్నాయి. ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా మీ పాపాలని కడిగేసుకుంటూ అటు ఉద్యోగస్తులకి, ఇటు రైతన్నలకి, అటు మహిళలకి, మరి అవ్వాతాతలు చావును కూడా వాడుకునే నీచమైన బుద్ధినేది. అవ్వాతాతలకి మొదలు నుంచి పెన్షన్ ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం. సామాజిక పెన్షన్లు ప్రవేశపెట్టింది అన్న ఎన్టీ రామారావు గారు. 200 నుంచి 1000కి, 1000 నుంచి 2000కి చేసింది చంద్రబాబు నాయుడు గారు. 1000 పెంచడానికి నువ్వు 5 ఏళ్ళు ఆపసోపాలు పడ్డావే.